జగన్ ఉన్నప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి అంబానీలు, అదానీలు, జిందాల్ వీళ్ళందరూ వచ్చారు. అందులో వచ్చినటువంటి వన్ ఆఫ్ ద అదానీ డేటా సెంటర్ అప్పట్లో. దీనికి సంబంధించింది అందరికీ తెలిసింది, అదానీ డేటా సెంటర్ పెడతానని. ఇప్పుడు వచ్చిన గూగుల్ డేటా సెంటర్ అన్నటువంటిది అదానీ గూగుల్ ఎయిర్టెల్ టైఅప్. అంటే అదానీకి జగన్ టైంలో కుదిరినటువంటి ఒప్పందమే ఇప్పుడు ఆ అదానీ గూగుల్‌తో, ఎయిర్‌టెల్‌తో కలిపి చేస్తున్నది అన్నటువంటిదే ఇప్పుడు వైసీపీ చెప్తున్నటువంటి మాట. కాగితాలు కూడా అవే చూపెడుతుంటాయి. అయితే దానికి అదానీకి క్రెడిట్ ఇప్పుడు నేషనల్ మీడియా అంతా అదానీ గూగుల్ టైఅప్ అన్నటువంటిది ప్రొజెక్ట్ చేస్తున్నాయి. మన రాష్ట్ర మీడియా గూగుల్ నేరుగా వచ్చి పెట్టుబడులు పెడుతుంది. ఇందులో అదానీ పెట్టుబడులు పెడుతున్నారు అన్నటువంటి కోణం ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. ఓవరాల్‌గా ఇక అంటే ఒకటేంటంటే అప్పట్లో కేసీఆర్ తరహాలోనో లేదా ఇప్పుడు రేవంత్ తరహాలో తెలంగాణ నాయకులకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఆంధ్ర నాయకులకి లేకపోవడం అన్నట్టు ఒక దరిద్రం. అంతకుముందు చేసినోళ్ళది చెప్పుకోవచ్చు, మేము ఇంకా ఇది చేస్తున్నామని చెప్పుకోవచ్చు. అది చెప్పలేరు. అక్కడ కేసీఆర్ ఇదివరకు చంద్రబాబుని పొగిడాడు, రాజశేఖర రెడ్డిని పొగిడాడు. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబుని, రాజశేఖర రెడ్డిని గుర్తు చేసుకుంటూ సాగిస్తున్నాడు చేసినటువంటిది. ఇక్కడ వచ్చేటప్పటికి అంతా మాకే క్రెడిట్ కావాలన్నటువంటి కోణం ఉంటుంది. ఈవెన్ అక్కడ ఎయిర్పోర్ట్కి సంబంధించిందైనా లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్ అయినా అంతా క్రెడిట్ మాకే రావాలి, మేము ఆరంభించి వదిలేసిన క్రెడిట్ మాకే రావాలన్నటువంటి తెలుగుదేశం ధోరణి ఉంటుంది. వాళ్ళకి అసలు ఏది క్రెడిట్ రాకూడదు అన్నది వైసీపీ ధోరణి ఉంటుంది. వైసీపీకి ఏ క్రెడిట్ రాకూడదు అన్నటువంటి తెలుగుదేశం ధోరణి ఉంటుంది. ఈ దరిద్రమే ఆంధ్రాకి శాపం. అది మారిన రోజున ఆంధ్ర స్వర్గధామం అవుతుంది. తెలంగాణలోని హైదరాబాద్ లాగా ఇక్కడ సులభంగా సాధ్యం అవుతుంది. ఒకటి ఖాయం, ఏదైతే అదానీ గూగుల్‌తో టైఅప్ పెట్టుకుని ఇప్పుడు అదానీ ఏం చేస్తాడు అక్కడ పవర్ కూడా తనే. ఇప్పుడు చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నాం మనం, డేటా సెంటర్కి పవర్ కావాలన్నట్టు దాదాపు 1 గిగావాట్ పవర్ ప్రొడక్షన్ అన్నటువంటిది అదానీ వాళ్ళే చేసుకొస్తారు. అట్లాగే దీంతో 1,80,000 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. 1,80,000 2 లక్షలు దీనివల్ల రావు. ఇది 200 ఉద్యోగాలే అన్నది గూగుల్ చెప్పినప్పుడు పెట్టినటువంటి పాయింట్. 85,000 కోట్లు అది మొన్ననే ఈనాడు జ్యోతి రాసుకొచ్చినాయి. కాకపోతే తర్వాత దాని అనుబంధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అనేటటువంటి చాలా కీలకమైనటువంటిది, అది చాలా ముఖ్యమైనటువంటిది. అలాగే ఇప్పుడు ఆ సముద్రపు కేబుల్స్ వేయటం, ఈ కార్యక్రమం అంతా ఒక రొటీన్ బిజినెస్ సర్కిల్. మెయిన్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్తో పాటుగా దాని ట్రైనింగ్, దాని సిస్టమ్స్కి సంబంధించిన సపోర్టింగ్ సిస్టమ్స్ బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. గూగుల్ ఆంధ్రాకి రావడం అద్భుతం, నో డౌట్ ఎట్ ఆల్. ఇందులో జగన్మోహన్ రెడ్డి అదానీతో టైఅప్ చేసుకుంటే, అదానీ గూగుల్తో టైఅప్ చేసుకుంటే, ఎయిర్టెల్తో కూడా కలిపి టైఅప్ చేసుకుంటే నడుస్తున్నట్టు. ఇందులో క్రెడిట్ జగన్కి ఇవ్వచ్చు, చంద్రబాబుకి ఇవ్వచ్చు. ఎందుకంటే అది ఆచరణలో జగన్ టైంలో పెట్టారు కాబట్టి అని వదిలేయకుండా అదానీని ఆ మధ్యకాలంలో రాధాకృష్ణను రామోజీరావు కలిసి పచ్చిబూతులు తిట్టిపోశారు కాబట్టి దోచిపెడుతున్నారు అన్నటువంటిది వాళ్ళకి వాళ్ళ ట్రాప్లో పడకుండా అదానీని వదులుకోకుండా అదానికి ఇచ్చినందుకు అభినందించాలి, అదానితో కలిసి గూగుల్ వీళ్ళందరూ కలిపి చేస్తున్నందుకు సంతోషించాలి. అది ప్రయోజనకరమైనటువంటిది రాష్ట్రానికి. ఇంకోటి దాని అనుబంధ డెవలప్మెంట్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. గ్యారంటీ విశాఖపట్నం ఒక 10 ఏళ్లకే భారీ డెవలప్మెంట్ ఉంటుంది. హైదరాబాద్తో పోటీ పడుతుంది. ఒక 25 ఏళ్ళు అయితే తలదన్ని తీరుతుంది. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో క్రమంగా మారుతున్నటువంటిది ఏంటి అంటే ఒక రకమైనటువంటి పెడసరపు ధోరణి పెరుగుతుంది. వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి. అదే సందర్భంలో ఆంధ్రాలోకి వచ్చేటప్పటికి విశాఖ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ అక్కడితో పోల్చుకుంటే, హైదరాబాద్తో పోల్చుకుంటే. ఆ రకంగా బెనిఫిట్ ప్లస్ 2 టైర్ సిటీస్ మీదకి ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టార్స్ అన్నీ కూడా ఇంట్రెస్ట్ చూపెడుతుండటం. అందుకే ఇప్పటికీ టీసీఎస్ల దగ్గర నుంచి, ఇన్ఫోసిస్ల దగ్గర నుంచి అందరూ, జగన్ టైంలో ఇన్ఫోసిస్ వచ్చింది, వీళ్ళ టైంలో టీసీఎస్ వచ్చింది. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఒక 10 ఏళ్ళు తిరిగేటప్పటికి ఇప్పుడే ఎవరైనా సరే అపార్ట్మెంట్లో, ఫ్లాట్లో, ఇండివిజువల్ హౌసెస్ కొనుక్కోదలుచుకుంటే వైజాగ్లో కొనుక్కోవడం బెటర్. 50 లక్షలు ఉంటుందా, 60 లక్షలు ఉంటుందా, 70 లక్షలు ఉంటుందా, ఆ రేంజ్లో. ఓ 10-15 ఏళ్ల తర్వాత అయితే కొనుక్కోవడం కష్టం. ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లయితే కోకాపేట లాంటివి కూడా ఎట్లయితే భారీ రేట్లు పెరిగిపోయినాయి, కోట్లు అట్లా జరుగుతుంది. ఓవరాల్గా ఆంధ్ర గురించి మాట్లాడుకునేటప్పుడు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి అన్నటువంటి కోణంలో ఇద్దరికీ క్రెడిట్ ఇస్తూ జరిగినట్టే క్రెడిట్ ఇవ్వాలి, జరగనట్టు పక్కన పెట్టాలి. ఆ రూట్లో సాగింది అన్నటువంటి విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.